ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 81 గురించి తెలుసుకుందాం. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 81 ఏం తెలియజేస్తుందంటే, చాలా మంది కొంతమంది మగవాళ్ళు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలా మంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి ఏదో ఒక విధంగా వాళ్ళని మోసం చేసి డబ్బులన్నీ గుంజుకుంటున్నారు, నగలు గుంజుకుంటున్నారు. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చేసి ఎవ్వరు చూడకుండా గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి పెళ్లి పనికిరాదు. రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు, తాళి కడుతున్నారు. అలాంటి పెళ్లి అసలు చట్టబద్ధంగా పనికిరాదు. అంటే భర్తని నమ్మించి, అంటే పెళ్లి వాయిడ్ మ్యారేజ్ కాదు అయినా సరే భర్తను నమ్మించి వాళ్ళతో శారీరకంగా సంబంధం కలిగి వాళ్ళని మోసపూరితంగా వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారు. ఆమె కూడా ఇది భర్త అని చెప్పేసి నమ్మి అతనితో సంసారం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యనే ఒక కేసు వచ్చింది. ఏంటంటే ఆమెకి అతను ఆ అబ్బాయిని ఆమె నమ్మింది పూర్తిగా. అతను ఏం చేస్తాడు, యాదగిరిగుట్టకు తీసుకెళ్ళి గుళ్ళో, అంటే ఎవరు చూడనప్పుడు గుళ్ళో తాళి కట్టేసి, ఇక మనకు పెళ్ళి అయిపోయింది, నేను తాళి కట్టేశాను, నువ్వు నా భార్యవి, నేను భర్తని, పంచభూతాలే మనకు సాక్ష్యాలు అని చెప్పేసి సినిమా డైలాగ్ చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. 2-3 సంవత్సరాలు కాపురం చేశాడు. ఆ తర్వాత 2-3 సార్లు అబార్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆమెకు డౌట్ వచ్చేసి పెళ్లి చేసుకో అంటే మోసం చేస్తాడు. అలా చేస్తే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సో మీ అడ్వకేట్ రమేష్ ముద్రాజ్. థ్యాంక్ యూ సో మచ్.